వద్దురా సోదరా అరె పెళ్ళంటే నూరెళ్ళమంటరా ఆదరా బాదరా నువ్వెల్లెల్లి గోతిలో పడొద్దురా అన్నాడు సినీ కవి. ఏ లెక్కన ఈ పాట రాశారో తెలీదు కానీ ఇది నిజం. అవును, పెళ్ళయ్యాక చాలామందికి ఫ్రీడమ్ అస్సలే ఉండదు. పెళ్ళి కాకముందు ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేసినట్లు పెళ్ళి తర్వాత అస్సలు కుదరదు. ఇదొక్కటే కాదు, ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి. అవన్నీ పెళ్ళైన వాళ్ళకు ఇంకా బాగా తెలుసు. సరే, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే పెళ్ళయ్యాక మగాళ్ళు లావైపోతున్నారట. అవును, మీరు విన్నది నిజమే. మేము చెబుతుంది సర్వే సాక్షిగా నిప్పులాంటి నిజం. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా అక్షరాల చేదు నిజం. అరే ఏంట్రా, మ్యారేజ్కి ముందు సన్నగా ఉండేవాడివి, ఇప్పుడేమో ఇంత లావుగా అయ్యావు. ఇలాంటి మాటలను మనం అప్పుడప్పుడు వింటుంటాం. మనలోనే చాలామందికి ఈ ప్రశ్న ఎదురై ఉంటుంది. ఇది వాస్తవమే అంటున్నారు సైంటిస్టులు. పెళ్ళికి ముందు నాజుగ్గా ఎండు పుల్లల్లా ఉన్నవారు పెళ్ళయ్యాక కదల్లేని పర్వతల్లా తయారు కావడానికి కొన్ని శాస్త్రీయమైన కారణాలు దొరికాయి. పెళ్లి కాని వారితో పోలిస్తే పెళ్ళైన పురుషుల్లో అధిక బరువు ప్రమాదం 62% ఎక్కువగా ఉంటుందంట. అదే మహిళల్లో అయితే 33% మాత్రమే ఉంటుందంట. పెళ్ళయ్యాక ఎలా ఉంటే ఏముందిలే అనుకుని కూడా చాలా మంది బద్ధకస్తులుగా మారుతున్నారట. ఈ విషయాలను పోలాండ్లోని వార్సాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ సైంటిస్టులు చెప్పారు. పెళ్ళైన పురుషుల్లో ఒబేసిటీ సమస్యను 3 రెట్లు పెంచుతుందంట. ఓవర్ వెయిట్ అనేది వయసును బట్టి కూడా వస్తుందంట. 2405 మంది డేటాను పరిశీలించి ఈ లెక్కలు చెప్పారు. అధిక బరువు, వయస్సు, వైవాహిక స్థితి, మెంటల్ హెల్త్, ఇతర అంశాల మధ్య సంబంధం ఉన్నట్లు గుర్తించారు. పెళ్ళైన మగవాళ్ళు సింగిల్గా ఉన్న పురుషుల కంటే ఒబేసిటీ బారిన పడే ప్రమాదం 3.2 రెట్లు ఎక్కువగా ఉందంట. పెళ్ళైన ఆడవాళ్లకు ఓవర్ వెయిట్ వచ్చే సమస్య ఎక్కువగా లేదని గుర్తించారు. ఆడవాళ్ళ కంటే మగవాళ్ళే ఎందుకు ఎక్కువగా లావు అవుతున్నారంటే, పురుషులు పెళ్ళైన తర్వాత తినే ఫుడ్ క్వాంటిటీ పెరగడం, బయట తినడం, ఎక్సర్సైజులు తగ్గడం వంటి కారణాలతో బరువు పెరుగుతున్నారట. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 కోట్ల మందికి పైగా పిల్లలు, పెద్దలు ఓవర్ వెయిట్ లేదా ఒబేసిటీతో బాధపడుతున్నారట. 1990 నుంచి ఒబేసిటీ రేటు రెట్టింపు కంటే ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. 2015 నాటికి పిల్లల్లో 3వ వంతు మంది, అడల్ట్స్లో సగానికి పైగా అధిక బరువు లేదా ఒబేసిటీ బారిన పడతారని లాన్సెట్ రీసెర్చ్ అంచనా వేసింది. మ్యారేజ్ తర్వాత మగవాళ్ళలో అధికంగా కేలరీలు తీసుకోవడం, ఎక్సర్సైజులు లేకపోవడం వల్ల మొదటి 5 ఏళ్లలో బాడీ మాస్ ఇండెక్స్ పెరుగుతుందని గత ఏడాది చైనా రీసెర్చ్ కూడా చెప్పింది. పెళ్ళైన పురుషులు జనరల్గా ఒంటరి వాళ్ళ కంటే 1.4 కేజీల బరువు ఎక్కువగా ఉంటారని యూనివర్సిటీ ఆఫ్ బాత్ రీసెర్చ్ కూడా చెప్పింది. విన్నర్గా పెళ్ళైన మగవాళ్ళకే అన్ని కష్టాలు. సో మీరు ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే ముందుగా మీ హెల్త్పై కేర్ తీసుకోవాలి. టైం తినాలి, టైం పడుకోవాలి, ఓవర్ స్ట్రెస్కు గురి కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.